సద్వినియోగం చేసుకుందాం. ప్రియ దేవుని సంగమా, అందరికి కూడా లేఖనాల్ని పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, ఇప్పుడు ప్రస్తుత కాలంలో సువార్త నానాటికి విస్తరిస్తూ ఉన్నది. ప్రస్తుత కాలంలో నానాటికి దేవుని పరిచర్య పెరిగిపోతుంది. ప్రస్తుత కాలంలో ప్రతి వారు కూడా దేవుణ్ణి గణపరచడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చిన్న సంఘమా పెద్ద సంఘమా అనేది కాదు, కానీ సంఘంలో క్రీస్తు లేకపోతే ఎంత పెద్ద సంఘమైనా ఉపయోగం లేదట. జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. సంఘంలో క్రీస్తు లేకపోతే ఎంత పెద్ద సంఘమైనా అది ఉపయోగం లేదు. అలాగే వింటున్న వారు సత్యాన్ని గ్రహించకపోతే, అంటే సత్యాన్ని గ్రహించి నడుచుకోకపోతే ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళినా అర్థమవుతుంది మీకు. సత్యాన్ని గ్రహించి సత్యమును వెంబడించకపోతే ఎంత పెద్ద సేవకులైనా ఎంత పెద్ద విశ్వాస అయినా అది వ్యర్థమైన భక్తి. లేఖనాలు చెప్పుచున్న రీతిగా సత్యమును గ్రహించాలి. అయితే ప్రస్తుత కాలంలో ప్రతి వారు కూడా ప్రార్థనకి వెళ్తున్నారు. ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నారు ఒకసారి మనం కూడా ఆలోచించేయాలి. పాపం అలవాటు అయిపోయింది. ఇప్పుడు నిత్యావసరం మంచి నూనె, ఉప్పు, ఉల్లిపాయ కావాలి. నిత్యావసరాల వస్తువులు ఎలాగ వాడుతున్నారో ప్రార్థనను కూడా అలవాటు ప్రకారంగా వెళ్తున్నారు, కానీ ఆచారములోకి తేవటం లేదు. ఇది గమనించాల్సిన విషయం. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు అలవాటు ప్రకారం ప్రార్థనకి వెళ్తున్నారు. ఆదివారం వచ్చింది, ఏం తేవాలి? మామూలే. ఏం మామూలు? ఏదో ఒకటి తేవాలి అంటే తినడానికి. ఆదివారం అనేది అలవాటు అయిపోయింది. ఆదివారంలో విందు అనేది అలవాటు అయిపోయింది. ఆ విందుకి ఏం చేయాలి? అలవాటు అయిపోయింది. 4-5 రకాలు అంటే ఎలాగ అంటే ఆదివారం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకొక అలవాటు ఏంటి? ప్రార్థనకి వెళ్ళటం అలవాటు అయింది. ఆచారం మాత్రం లేదు, ఆచరణ మాత్రం లేదు. ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు? కొంతమంది. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వింటే ప్రియులారా, మరి మనం ఏం చేయాలి? మనమంటే మీరు నేనే కాదు, మన అందరం కూడా, అనగా క్రైస్తవులు అనబడిన వారు ప్రతి వారు కూడా ఏం చేయాలంటే ఆచరణలో పెట్టాలి. అంటే క్రీస్తు సంఘంలో ఉండాలి, సత్యము మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. క్రీస్తు సంఘంలో ఉండాలి, సత్యము మన హృదయంలో ఉండాలి. సత్యము మన హృదయంలో ఉంటే మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా వాక్యాన్ని విందాం రండి. ఇదే ప్రకారంగా ఇలా జరుగుతుంటే చాలా మంది ఒక పని పూనుకొని ఈ సత్యమును ఆపేయాలని, ఈ సువార్తను, దేవుని వాక్యాన్ని ఆఫ్ చేయాలని, లేకపోతే తొక్కేయాలని, లేకపోతే ఎక్కడికక్కడ పతనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరిగే పనేనా? జరిగిద్దండి. జాగ్రత్తగా వినాలి. చాలా మంది అలవాటు ప్రకారం ప్రార్థనకి వెళ్తుంటే, అలవాటు ప్రకారం ప్రార్థనకి వెళ్ళి దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే చాలా మంది చేస్తున్న పని ఏంటంటే ఈ సువార్త ప్రకటన జరగటానికి వీల్లేదు, ఈ సత్యము ప్రపంచాన్ని పరిపాలించిద్దామనే భయంతో సత్యవాక్యం అనే క్రీస్తు నామమును ఆపేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరిగే పనేనా? జరగదు. ఎందుకు జరగదు అని అంటే, దేవుని వాక్యము చెబుతున్న మాట ప్రకారం మీకు చెప్తాను రండి. ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక, జాగ్రత్తగా ఒకసారి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభువా. మరొకసారి ప్రార్థన చేస్తున్నాం నాయనా, నీ పాద సన్నిధిలో నాయన నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. ఎందుకనగా ప్రభువా, నీ సహాయం కొరకు నాయన వాక్య ధ్యానంలోకి వెళుతున్నాం. కాబట్టి నాయన చదివిన వాక్యాన్ని నాయనకు నా తండ్రి అయా వివరంగా చెప్పాలంటే నువ్వు జ్ఞానం ఇవ్వాలి. కాబట్టి నువ్వు జ్ఞానాన్ని దయచేయి.
ఆయన వెదజల్లాలంటే నీ జ్ఞానం కావాలి. అవి నాటబడాలంటే ప్రభువా వినేవాళ్ళకి గ్రహింపు శక్తి కావాలి. కాబట్టి నైనా చెప్పటానికి నాకును, వినడానికి బిడ్డలకిని, లైవ్లో చూస్తున్న వారికి, శబ్దాంతరాల ద్వారా వింటున్న వారికి, ప్రతి వారికి కూడా ఈ వాక్యము నాటబడినట్లుగా, నాయన నాటుకుపోయినట్లుగా, సత్యమును వెంబడించినట్లుగా ప్రతి వారు కూడా జీవించడానికి సహాయం చేయి. అల్పుణ్ణి అయోగ్యుని స్వామి నాయన నన్ను ప్రభా అయా నీ నోటి ఊరగా నీ చేతి ఆయుధంగా వాడుకొని ఈ వాక్యాన్ని ఎలా వివరించాలో తెలియపరచమని యేసునామం నడుచున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వాక్యాన్ని గమనించగలిగితే ఇక్కడ మీరు చదివిన వాక్యం ఏంటంట, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు. ఆగండి అక్కడ ప్రియులరా, ఈ వాక్యం ఏమైందంట, సర్వలోకములో ఫలిస్తుంది. ఇప్పుడు మీరు చదివింది ఎక్కడ వాక్యం? కొలస్సీలకి రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడు? కొలస్సీలో ఉన్న సంఘస్థులకి, పరిశుద్ధులకి శుభమని చెప్పి రాసి మా పంపిన లేఖ. ఎవరి చేత పంపించాడు అని అంటే ఎపెఫ్రా అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ద్వారా ఈ లేఖనాన్ని పంపించి ఆ సంఘస్థుల విశ్వాసమును బట్టి, ఆ సంగతులు ఆ సత్యమును గ్రహించిన విధానాన్ని బట్టి ఇవన్నిటి కూడా వాళ్ళకి శుభమని చెప్పి రాసి, ఇదిగో వినబడిన వాడు లేదు, లేకపోతే ఆ లేఖను తెచ్చిన వాడు ఎలాంటి వాడంటే అతను కూడా జతపనివాడు, సత్యాన్ని గ్రహించిన వాడని చెప్తున్నాడంట. జాగ్రత్తగా వినాలి. సంఘంలో ఉన్న మన అందరము కూడా వినటం ఒకటే పని చేయదు, గ్రహించడం ఒకటే కాదు పని చేయాలి, పని చేయటం కూడా పని చేయాలి. అంటే పని చేయటం కూడా మనం నేర్చుకోవాలి. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. రానున్న కాలంలో సేవకులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సంఘాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ప్రతి వారు ఒక్కొక్కడు ఒక్కొక్క లేఖనం అవ్వాలట, లేకపోతే ప్రతివాడు ప్రతి ఒక్క పత్రిక అవ్వాలంట, ఒక్కొక్కడు ఒక్కొక్క పత్రిక అవ్వాలట. హల్లెలూయా. అవును, క్రీస్తుకు పత్రికలాగా ఉండాలట. నీవు రాయబడిన ఆయన మాటలు రాయబడిన ఒక పేపర్ లాగా ఉంటే నిన్ను చూసి ఎదుటివాడు చదువుకోవాలట. ఇక్కడ ఈ పేపర్ మోసుకెళ్ళాడు, లేదు ఈ పత్రిక మోసుకెళ్ళిన అతని పేరు ఎపెఫ్రా అనబడింది. అయితే ఇతనంట నిన్నవాడు, అలాగే పని చేయువాడు నై ఉన్నాడంట. మరి ఈ వాక్యం ఏమంటుంది? ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు. ఆగదండి ప్రియులారా, సర్వలోకములో ఫలించేదాన్ని ఎవడైనా ఆపగలుగుతాడా? ఆపాలనుకున్నవాడు ఏంటంటే అది మూర్ఖుడు అని చెప్పాలి. ఒక మాట చెప్పాలంటే వ్యాపించటం అంటే ఈ శుభవార్త ఎప్పుడు ఎండిపోదట, చనిపోదట. జాగ్రత్తగా వినాలి. ఈ శుభవార్త ఎలాంటిదంట? ఎండిపోయేది కాదట, చచ్చిపోయేది కాదట, నాశనం అయిపోయేది కాదట. నాశనం చెయ్యాలి అనుకుని భ్రమపడుతున్న చాలా మంది అంట అసాధ్యమైన పనిని పూనుకుంటున్నారంట, కానీ పని కాదంట. హల్లెలూయా. ఏమండి అయిదా? అవదు. ఎందుకు అవదు? ఒకళ్ళ దగ్గరే ఆగలేదు, వేల సంఖ్యలోకి, లక్షల సంఖ్యలోకి, కోట్ల సంఖ్యలోకి వచ్చింది. ఇంకెక్కడ ఆగింది? ఇది గమనించాలి. అయితే దేవుని వాక్యాన్ని ఆపాలనుకోవటం అసంభవం, దేవుని వాక్యాన్ని అంతం చేయాలనుకోవటం అసంభవం. ఇది శుభవార్త. ఈ శుభవార్త ఎందుకు? పాప విముక్తి కొరకు. అర్థమవుతుందా మీకు? పాప విముక్తి కొరకు. అందుకే ఇక్కడ రాయబడి ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను బట్టి విని. ఆగండి. ఇక్కడ ప్రతి మాటగా ఒక్కొక్క మాటకు ఒక్కొక్క ఇది చెప్తాను, వినండి. సువార్త, శుభవార్త దేనికి అంటే పాప విముక్తి కొరకు శుభవార్త. ఫలించుట దేనికి అంటే ఆశీర్వాదం కొరకు, కృప, ఆశ్చర్య కార్యముల కొరకు, ఇలా సత్యము, నిజం అనే దాని కొరకు ప్రియులారా ఈ లేఖనాలు తెలియపరుస్తుంది. కాబట్టి ఇది గమనించాలి. ప్రతి వారు కూడా అది పెట్టడం వల్ల రావట్లేదేమి, దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. జాగ్రత్తగా ఈ మాటను గమనిస్తే ఎప్పుడు గ్రహించారంటే వీళ్ళు గ్రహించింది ఏమని తెలుస్తుందట? మీరేంటి చూస్తున్నారు? వ్యాపించినట్టుగా మీరు దేవుని కృపను గూర్చి
విని సత్యముగా గ్రహించి, అంటే దేవుని మాట సత్యం నిత్యమని గ్రహించిన నాట నుండి మీలో సైతము ఏకంగా ఫలించుచు వ్యాపించుచున్నది. పురిలేరా, దేవుని వాక్యం ఫలించి వ్యాపించిందట. ఈ వాక్యాన్ని ఆపాలనుకోవటం, ఈ నామాన్ని అణచేయాలనుకోవటం అస్సలు పొరపాటు. మళ్ళీ చెప్తున్నా, అసాధ్యమైన పనిని పూనుకుంటున్నారట. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, అవకాశమును బట్టి గనులు అనబడిన వారు ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని హెచ్చిస్తూ ఉన్నారు. చెప్పగలరు ఒకసారి, ఎక్కడ సమయమును బట్టి ఆ సందర్భాన్ని బట్టి ఆయా పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడే ప్రతి మాట సర్వలోకమునికి వెళ్ళిపోతా ఉంది. నేను మనందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే, అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఈ వాక్యమును సర్వలోకానికి పంపించేటట్లుగా మనం కూడా ప్రయాసపడాలి. కాబట్టి ప్రియులరా, ఇది ఫలించేదే కానీ నానాటికి అక్కడికక్కడికి కుళ్ళిపోయేది, ఎండిపోయేది, చితికిపోయేది కాదు ప్రియులరా. నీకు అర్థమవుతుందో లేదో, దేవుని వాక్యం ఏమవుతుందంట, నానాటికి విస్తరించిపోతుంది, ఫలించిపోతుంది. ఇది ఎలా ఉంటుందో ఒక మాట చెప్పి నేను కూడా ఈ మాటను చదివించి ముగించడానికి కూడా ఇష్టపడతాను, అదే వివరించి ముగించడానికి ఇష్టపడతాను. రండి, మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 26వ వచనం నుంచి కొన్ని మాటలు జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. రండి, మార్కు సువార్త. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి, మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనములు చల్లి రాత్రి పగలు నిద్రపోవచ్చు మేలుకొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్టే దేవుని రాజ్యము ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైతు విత్తనం వేస్తాడు, అవునా కాదా? రైతు విత్తనం ఎదురుగా వేసి దాని ఎదురుగా కూర్చున్నా కూడా అది ఎదగడం ఆగదు, ఆయన నిద్రపోయినా కూడా ఎదగడం ఆగదు. జాగ్రత్తగా వాక్యాన్ని వింటే దేవుని వాక్యం ఎలా ఉందంట, విత్తనముతో పోల్చవచ్చు దేవుని వాక్యం. అయితే ఆ వాక్యం ఏమవుతుందంట, నానాటికి ఏమవుతుందంటే అది అభివృద్ధిలోకి వస్తుంది. అర్థమవుతుందా? విత్తనము చల్లిన తర్వాత రైతు నిద్రపోయినా మేలుకున్నా కూడా అదేమవుతుందట, వారికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్న. జాగ్రత్తగా వినాలి. దేవుడు రాజ్యం చేస్తున్నాడు, దేవుడు రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యం నిండాలంటే, ఆ రాజ్యంలో చేరాలంటే ఈ భూలోకంలో నాటబడిన విత్తనం ఫలించాల్సిందే. ఆ విత్తనం ఫలిస్తూ అభివృద్ధికి రావాల్సిందే. ఆ విత్తనం ఎలాంటిదంటే అది దినదినం విస్తరించున్నట్లుగా ఈ మాట ఉన్నది ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యం ఏంటంట, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుచున్న దేవుని మాట సిద్ధపరుస్తున్నాడు అనేకల్ని. కాబట్టి ఇది ఆపటం అనేది, అంతం చేయటం అనేది ఇంపాసిబుల్. అంతే. చెట్టును కొట్టేస్తాం, చెట్టును కొట్టేది, చెట్టు కొడతామంట. చెట్టు ఇట్లా ఉందని కొడతాం, కొట్టేసిన తర్వాత మోడు ఉండదు. మోడు ఉంటే ఏమవుతుంది, ఎట్లా వచ్చింది ఏమండి? ఆ మొద్దుకి చుట్టూ చిగురు వచ్చింది. పోయింది ఒకటైతే వచ్చేది ఇంకా. జాగ్రత్తగా వినాలి. ఒక సేవకుని చంపినా, ఒక సంఘాన్ని కూర్చినా, ఒక విశ్వాసాన్ని ప్రాణం తీసినా తద్వారా వచ్చేది అనేకమై ఉన్నది. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఇది విస్తరించే విత్తనమే గాని కుళ్ళిపోయి, మురిగిపోయి, పాడైపోయి, ఎండిపోయి నాశనం అయ్యే విత్తనం కాదు. ఈ దేశం ఎక్కడదంటే ప్రభువైన యేసుక్రీస్తు నాటిన విత్తనం. జాగ్రత్తగా గమనించగలిగితే ఇక్కడ రైతు విత్తనాన్ని చల్లొచ్చు. రైతు నిద్రపోయినా పర్వాలేదు, రైతు మేలుకున్నా పర్వాలేదు, దేనివల్ల ఇబ్బంది లేదు. కానీ ఖచ్చితంగా విత్తనం అయితే ఎదగటం, మొలవటం అనేది ఆగదు ప్రియులారా. మళ్ళీ చదువుతారా మాటని?
మరియు ఆయన ఒక మనుషుడు ఒక మనుషుడు విత్తనము చల్లి భూమిలో విత్తనము చల్లి రాత్రి పగళ్ళు నిద్రపోవచ్చు మేలుకొనొచ్చు ఉండగా వారికి తెలియకుండా ఇది ఇక్కడ అంతరం చేసుకోవాలి. ఇది ఎవరికి తెలియకుండా? అంతం చెయ్యాలనుకున్న వాళ్ళకి తెలియకుండానే ప్రపంచం అంతా కూడా ఏమవుతుందట? యేసు నామము విస్తరించబడుతున్నదట. హల్లెలూయా. జాగ్రత్త ప్రియులారా, ప్రపంచం అంతా కూడా ఇయాలున్న మూర్ఖుడు రేపు ఉండట్లేదు, ఇయాలున్న దొంగ రేపు ఉండట్లేదు. ఉండట్లేదంటే భూమి మీద ఉండట్లేదని కాదు, అలాగే ఉండట్లేదు. ఇయాలున్న మోసగాడు అలాగే ఉండట్లేదు. నిన్న నేను ఒక ప్రోగ్రాం చూస్తుంటే దానిలో ఒక క్లిప్పింగ్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, ఒక అబ్బాయి భలే డాన్స్ చేస్తా ఉన్నాడు. బలా డాన్స్ చేస్తుంటారు, బాగా ఎగిరెగిరి డాన్స్ చేస్తున్నాడు. తీరా చూస్తే అయిపోయి బైబిల్ పట్టుకుని దేవుని వాక్యాన్ని చెప్తున్నాడు. హల్లెలూయా. నేను నేర్చిన డాన్స్ చేయాలి ఉండదు. నువ్వైనా నేనైనా ఎవరైనా ఎప్పుడంటే డాన్సు ఆ చెట్టులోకి వెళ్ళకముందు, ఆ పునాదులు నాటబడిన దాకే, ఆ నాటబడక ముందే మన డాన్స్. ఆ తర్వాత నాటబడిన తర్వాత నువ్వు కూడా విస్తరించడం తప్ప అణిగిపోవు. ప్రియులారా, నిజమే. రుచి చూసిన తర్వాత యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నవాడు ధన్యుడు. దేవుని వాక్యం ఎలా ఉంటుందట? జుట్టు తేనె ధారల కన్నా మధురమైనది. దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే క్రొవ్వు మెదడులాగా ఉంటుందయ్యా. అది రుచి చూసినంత సేపు ఎవరైనా రుచి చూసిన తర్వాత మరలా దానిలోకి వెళ్ళరు. జాగ్రత్త. ఎవరైనా సరే, హతకుడైనా నరహతకుడైనా ఎవరైనా అది ఎప్పుడు దాకంటే యేసు నామాన్ని కనుగొన్న దాకే. ఆ తర్వాత ఇక దానిని ఎవరికి కూడా ఇచ్చేయలేరు. అలాగే ఎవరైతే అణిచివేయాలనుకుంటారో ఏదో ఒక రోజు వీళ్ళు కూడా సేవకులు అవుతారు. అవునా కదా? జాగ్రత్తగా ప్రియులారా. అయితే ఎందరైతే అనుకుంటున్నారో ఇది ఇలా చేయాలి అని అనుకుంటే అదేమవుతుందట? రోజు రోజుకి అభివృద్ధి పొంది రాజ్యం నింపబడి దేవుని రాజ్యం ఎలా ఉంటదంట? అలా ఉంటది. ఎలా ఉంటది? దేవుని రాజ్యం ఎలా ఉంటదట? విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యము వారికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచి పెరిగినట్లే రాజ్యం ఉన్నది. నిజంగా చాలా మందికి తెలియట్లా. మనం ఆపేస్తున్నాం అనుకుంటున్నారు కొంతమంది. మనం ఆపుతున్నాం, మనం వచ్చేస్తున్నాం, మనం ఇచ్చేస్తున్నాం అనుకుంటే పిచ్చి మాట అది. ఒక విత్తనం రైతుకు తెలియకుండా ఎలా మొలుతుందో దేవుని పరిచర్య కూడా ఒకటి కూలిస్తే 10 నెలలు పడుతున్నాయి. హల్లెలూయా. ఒకరిని చంపితే ఎన్ని వస్తాయంట? 10 మంది వస్తారు. ఒక సంఘాన్ని గురిస్తే 10 సంఘాలు ఎగుతున్నాయి. కారణం ఏంటంటే ఆ రాజ్యం నిలబడాలంటే ఇక్కడ నాటబడాలా. అర్థమవుతుందా? రైట్. ఆ కింద మాట చదవండి. అక్కడే భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. ఆగదాం అక్కడ. ఏంటంట? భూమి మొదట జాగ్రత్తగా వినాలి. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. ఈ యొక్క దేవుని, ఇంకొక మాట చెప్పాలంటే దేవుని పరిచర్యని స్థాపించింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే స్థాపించారు. స్థాపించి గెదవేశారు. కాబట్టి ఇక దీన్ని ఎవరు కూడా అభివృద్ధిలోకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఏమండి? నేను చేయటం మానేశాను అనుకో, ఆగిద్దా? నువ్వు రావటం మానేసావు అనుకో, ఆగిద్దా? ఆపాలని ఎవడన్నా వచ్చి ఈ సంఘాన్ని కూల్చేసాడు అనుకో, ఆగుద్దా? ఆగదు. ఎందుకని? నాటిన వాడు అలా నాటాడు విత్తనాన్ని, వేసిన వాడు అలా వేసాడు విత్తనాన్ని, పోసిన వాడు నీరు అలా పోసాడు. ఆ పోసిన నీరుని బట్టి, నాటిన విత్తనాన్ని బట్టి అభివృద్ధి తానంతటికి తానే వస్తుంది. సంఘంలో నేను లేకపోతే లేదు, సంఘానికి కాపరిగా నేను లేకపోతే లేదు. ఇది పెద్ద సంఘం నేను కష్టపడితే నీ బొంద అనాల్సిందే.
ఇది పెద్ద సంఘం, నేను కష్టపడేది కాదు. ఎవరు కష్టపడితే ఇది సంఘాలు నిలబడవు, ఎవరేదో చేస్తే నిలబడవు, దానంతటికి తానే. వాక్యం అర్థమవుతుంది అనుకుంటున్నా మీకు. చాలా మంది బిల్డప్ ఏంటంటే, విశ్వాసులేమో మేము లేకపోతే సంఘం లేదంటున్నారు, కాపరి గారేమో సంఘ కాపరి నేను పడిన ప్రయాస అంతా ఇంత కాదండి, నేను లేకపోతే సంఘమే లేదంటున్నారు. అయితే వాక్యం ఏమంటుందంటే, ఎవడున్నా లేకపోయినా ఇది ఆగదరా బాబు అని చెబుతున్నాడు వాక్యం. హల్లెలూయా. ఏమాగదు? దేవుని నామాన్ని ప్రకటించబడటం, శుభవార్త సర్వజనులకి చెప్పటం, విముక్తి కలిగించటం ఆగనే ఆగదు. హల్లెలూయా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి విముక్తి పొందాల్సిందే. అర్థవుతుందా? విముక్తి కొరకు నిజమే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రపంచానికి విముక్తి కలిగించడానికే, శుభవార్త ప్రకటించడానికి భూమి మీదకి వచ్చాడట. ఓకేనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోకానికి, ఒకడికి అని చెప్పలేదు, ఈ జాతికి అని చెప్పలేదు, ఈ కులానికి అని చెప్పలేదు, ఈ మతానికి అని చెప్పలేదు, వారికి ఈడికి అని చెప్పలేదు, ఎరుపు నలుపు అని చెప్పలేదు, పొట్టి పొడుగు అని చెప్పలేదు, లావు కొరస అని చెప్పలేదు. ఇలాగా కాకుండా సర్వలోకానికి. అర్థమవుతుందా? సర్వలోకానికి శుభవార్త. ఎందుకు అనంటే విముక్తి. దేనిని బట్టి అంటే పాప విముక్తి, పరలోక ప్రవేశం. హల్లెలూయా. ఆ రాజ్యం నింపటానికి ఈ రాజు ఇంకా టైం ఇస్తున్నాడు మనకి. ఏమండి? ఆ రాజ్యం నిండాలని ఈ రాజు మనకి ఇంకా టైం ఇస్తున్నాడు. ఇక్కడే సత్యాన్ని గ్రహించు, ఇక్కడే విముక్తి పొందుకో, ఇక్కడే నువ్వు నిజంలో నడువు, ఇక్కడే సత్యంలో ఉండు, ఇక్కడే యథార్థతలో ఉండని ఇక్కడే సరి చేసుకుంటే అక్కడికి నడిపించడానికి అవకాశం ఇచ్చాడు ఆయన. కొలస్సీలకి పంపించిన లేఖనాల్లో ఆయన రాసింది ఈరోజు పొలకనూరులో ఉన్న నూతన యెరూషలేము ప్రార్థన మందిరానికి, సభ్యత్వాల ద్వారా ఉంటున్న గ్రామస్తులకి, లైవ్ లో ఉంటున్న వారికి కూడా ఈ లేఖనాన్ని పంపించాడు. ఈ ఉత్తరం వేశాడు ఈ రోజున. కాబట్టి ఉత్తరం చదివిన నీవు నీ జీవితాన్ని మార్చుకుంటావా, మలుచుకుంటావా లేదో ఒకసారి తెలుసుకోవాలి. అందుకే మార్కు సువార్తలో కూడా అంటున్నాడు కదా, ఇత్తనము దానంతటికి అదే కొలుస్తుంది. అబ్బాయి, రైతు నిద్రపోయినా, రైతు మేలుకున్నా దాని పని చేసుకుంటా ఉంటది. కాబట్టి దేవుడి రాజ్యం ఎలా ఉందంటే ఎలా ఉంది అని చెప్పబడుతుంది. తర్వాత చదివిన మాట ఏంటి? మీరు భూమి మొదట మొలకనిచ్చిందట, తర్వాత వెన్నును, తర్వాత వెన్నులో ముదురు గింజలను, ఆ ముదురు గింజలంట తనంతటికి తానే. మరి ఇప్పుడు భూలోకంలో జరుగుతున్న ఇత్తనాలన్నీ అయ్యే ముదురు గింజలే. హల్లెలూయా. కాబట్టి తానంతట తానే ముదురు గింజలు అంటే పరిచర్య అభివృద్ధి ఏంటంటే పరిచర్యనే పరిచర్య అభివృద్ధి పరుచుకుంటుంది. హల్లెలూయా. మనమేమనుకుంటున్నాం? మనం పరిచర్యను అభివృద్ధి పరుస్తున్నాం, మనమే పరిచర్య లేకపోతే మనం లేదు, మనం లేకపోతే అసలు ఇది పరిచర్య ఆగిపోయేది అని అనుకుంటే ఆయన ఏమంటున్నాడంటే ఎవరు లేకపోయిన ఏది ఆగదు, ఎవరు లేకపోయిన ఏది మొదలు పెట్టేది లేదు. మొదటి వాడను కడపటి వాడను నేనే. ఏమండి? మొదటి వాడను కడపటి వాడను నేనే. అర్థమవుతుందా? ఆదియు అంతము నేనే, అల్ఫా ఒమేగా నేనే, నిన్న నేడు నిరంతరం నేనే. ఇప్పుడు చెప్పండి, నువ్వేడున్నావు మరి ఇక్కడ? అప్పుడు నేనేడున్నాను, ఇప్పుడు మనం ఏడున్నాం? ఈ వాక్యం మీకు అర్థం అవ్వాలి. ఆయన ఏమంటున్నాడు? మొదటి వాడిని కడపటి వాడిని నేనే, మధ్యలో నువ్వు లేవు, నువ్వు ఉన్నావు అనుకుంటే నీ భ్రమ. మనము ఏంటంట? ఎంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు. అందుకే నువ్వు లేవు ఇక్కడ. ప్రియ దేవుని సంగమా, నీవు నీటి బుడగ వంటి వాడివి. చక్కగా వచ్చింది నీటి మీద, తప్పని పగిలిపోయింది. చూసిన 2 క్షణమో లేకపోతే అక్కడియో అది చూడచ్చే బాగుంటది, పగిలిపోగానే ప్యాన్ కూర్చోమంటది. నా బతుకు కూడా అంతే, మన బ్రతుకులు కూడా అంతే. కానీ ఒకటి మాత్రం
కన్ఫామ్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుని వాక్యం మాత్రం నిత్యము నిలుచును. హల్లెలూయా. కాబట్టి భూమిలో వేయబడిన విత్తనం ఏమైందంట? వెన్నునిచ్చిందట. వెన్నులో నుండి ముదురు గింజలు ఇచ్చిందట. తానంతట తానే అని చెప్తున్నారు. అందుకే లేఖనాలు చెప్తున్నాయి, రేపుటి గురించి నేను చింతపడాలి కానీ నువ్వు కాదు అబ్బాయి అని కదా. ఇప్పుడు కింద మాటను కూడా చదువుదాం ప్రియులారా. పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టి పోయినని చెప్పాను. ఇది జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవడెవడో పోయినని చూస్తున్నాడు కోతనే. ఏమండి? ఎవడెవడో పోయాలని చూస్తున్నాడు కోతని. కోత ఎవడు పడితే వాడు కోయడానికి లేదు. కోత ఎవడు పడితే వాడు చేయడానికి లేదు. సేద్యగాడు అనేవాడున్నాడు, వ్యవసాయకుడు అనేవాడు ఉన్నాడు, రైతు అనేవాడు ఉన్నాడు, ఇతనము నాటిన వాడు ఉన్నాడు, ఇతనం ఎలా మొలిసిందో తెలిసిన వాడు ఉన్నాడు, ఇతనము ఎప్పుడు నాటాలో ఎప్పుడు కోయాలో తెలిసిన వాడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అదే రెండవ రాకడ ఎప్పుడైతే పరిపూర్ణంగా, ఎప్పుడైతే పక్కవానికి పరిపక్వలకు వచ్చేసిందో, ఎప్పుడైతే సంపూర్ణతలకు వచ్చేసిందో అప్పుడు పెడతాడంట కొడవలి. దేని మీద? పంట మీద. పంట మీద కొడవలు పెట్టాలంటే సమయం రావాలి. సమయం రాకుండా ఎవడు పెడతాడు? వచ్చి కత్తి పెడుతున్నాడు, గొడ్డలు పెడుతున్నాడు, బాంబులు పెడుతున్నాడు, రెవరోడలు పెడుతున్నారు, తుపాకులు పెడుతున్నారు, ఎయ్యి పడితే అయ్యి పెడుతున్నారు, ఆ శివరాత్రి ఉప్పు పెడుతున్నారు. ఏం పెట్టినా ఆగే పంట కాదు ఇది. కోసే పంట అసలు కన్నా కానే కాదు. కోత కొయ్యాల్సినోడు రావాల్సిందే, కొడవలే పెట్టాల్సిందే. అప్పుడు ఆయన కొట్టే తప్ప ఇది తెగనే తెగదు. హల్లెలూయా. అర్థం కాలేదనుకుంటారు మీకు. ఏమండి? ఈ లోపు ఎంతమంది పెట్టి కోసినా కోత ఆగే సమస్య లేదు. కోత ఎంత విస్తారంగా ఉంది, కోచేటి వారు లేరు అని చెప్తుంటే ఏం కొయ్యాలి? ఏది పడితే అది పోతామని కుదరదు ఇక్కడ. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, మనందరిలో కూడా చేయాల్సిన పని ఏంటంటే దేవుని స్వార్థ పనిలో ఎలా ఉండాలంటే మనము ఎడతెగన వారిమై ఫలించు వారిమై ఉండాలంట. ఇప్పుడు నీవు కూడా ఆయన నాటిన విత్తనానివే, ఇది తెలుసుకోవాలి. ఏమండి? నువ్వెవరు అంటే ఆయన నాటిన విత్తనం. మరి విత్తనం నుంచి ఏమి రావాలి? మొదట మొలక రావాలిగా. వచ్చిందా? 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 ఏమండి? మొలక వచ్చిందా? సరే, మొలక వచ్చిన తర్వాత ఏం రావాలి? వెన్ను రావాలి కదా. వెన్నులో నుంచి ఏం రావాలి? గింజలు వచ్చినాయా? మరి వచ్చినాయా మీకు? ఏమండి? వచ్చిందా? జాగ్రత్త. విత్తనం నాటిన తర్వాత మొలవలేదనుకో, మొలవకపోతే ఏమంటారు? అది ఏమండి? పాడైపోయినట్టేగా. యేసు నాటిన ఇతను ఏదైనా పాడైందా? మానవుడు నాటిన ఇతనం పాడైందేమో కానీ కదా. మరి నువ్వెవరివి? ఇప్పుడు నువ్వెవరివి? యేసు నాటిన ఇతనమేనా? ఇతనం అయితే మరి నీలో మొలకుందా? వెన్నుందా? గింజలు ఉన్నాయి? ఉండాలా వద్దా? ఉండాలి. ఇదే సత్యాన్ని తెలుసుకోవటం. ఇప్పుడు చెప్పు, నువ్వు దేనికి నాటపడ్డావు? నిర్లక్ష్యం కొరకు నాటపడ్డావా? నిరుత్సాహం కొరకు నాటపడ్డావా? లెక్కలేతన కొరకు నాటపడ్డావా? తిరుగుబాటు చేయడానికి నాటపడ్డావా? గర్విస్తానికి నాటపడ్డావా? దేనికి నాటపడ్డావు? ఒక్కసారి నువ్వు పరీక్షించుకోయిక. హలో, ఆయన నాటిబడిన ఇత్తనమైతే, ఆయన నాటిన ఇత్తనమైతే పని చేయాలి. ఆ ఇత్తనంలో నుంచి వెన్ను రావాలి, మొలక రావాలి. ఆ మొలకలో నుంచి వెన్ను వస్తే వెన్నులో నుంచి గింజ రావాలి. దీన్ని ఆత్మ ఫలింపు అన్నాడు. దేవుని స్తోత్రం. అవునా కాదు? దేవుని వాక్యం ఫలించి విస్తరిస్తుందంట. దేవుని వాక్యం ఫలించి విస్తరించేటప్పుడు ఫలభరితమైన పంటగా నువ్వు ఉండకపోతే, ఆ పంటలో ఆ వెన్నులో నుంచి ఆ మొలకలో నుంచి గింజ రాకపోతే అసలు నువ్వే గింజవి ముందు. నేను క్రీస్తు అనే పునాదులు నాటబడ్డానండి అది బయట చెప్పుకోవటం కాదు.
నువ్వు నాటబడ్డావంటే నీలో నుంచి ఏం రావాలంట? మొలక రావాలి, చిగురు రావాలి, మొలక రావాలి. మొలకలో నుంచి ముదురు గింజలు కూడా రావాలి. వెన్నొస్తే వచ్చింది, అవునా కదా? ఇప్పుడు గింజ అంటే ఏంటి? మళ్ళీ ఆ గింజను తీసి ఇంకో చోట వేస్తాము, ఏమొచ్చింది? ఏమండి? జాగ్రత్త. నువ్వు ఒక గింజవైతే నువ్వు నాటబడాలి. క్రీస్తు నాటబడి నువ్వేం చేయాలంటే మళ్ళీ వెన్ను దానిలో నుంచి మొలకొచ్చి, మొలకలు వచ్చి వెన్నొచ్చి మరలా గింజ వస్తే అప్పుడు నువ్వేంటంటే పరిపూర్ణం. అప్పుడు పెడతాడంట కొడవలి. ఎక్కడ? పంట మీద. పంట మీద కొడవలు పెట్టాలంటే గింజ రాకపోతే ఎందుకు పెడతాడు? ఇప్పుడు రైతు వరి చల్లుతున్నాడు, గింజలు రాకుండా కోత కోసేస్తాడా? ఏమండి? గింజలు రాకుండా కోత కోసేస్తాడా? మరి ఏ చెట్టు పెట్టినా కాయ కాయాలి కదా. కాయ కాయాలి, కాయ ముదరాలి, కాయ పండాలి, అది కంటికి ఆనాలి, అది కంటికి ఆనిన తర్వాత చూడముచ్చటగా ఉండాలి. అప్పుడు దాన్ని ఏం చేస్తాడు రైతు? దాన్ని చక్కగా కోసుకొని హ్యాపీగా సంతోషంగా దాన్ని భుజిస్తాడంట. మరి నీ దగ్గర ఈ ఫలింపు ముగింపేది? జాగ్రత్త ప్రియులరా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఈ వాక్యం అంట ఫలించి విస్తరిస్తుంది. ఎప్పుడు అంటే మీరు సత్యమని గ్రహించినప్పుడు నుండి అంటున్నాడు. ఏమండి? కొలస్సీయులకు రాసిన పత్రిక చదివారు కదా, 6వ వచనాన్ని. మొదటి అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట ఏంటి? మళ్ళీ చదువుతారా మాటని? ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచుండగా మీరు దేవుని కృపను కూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి. అమ్మ ఒకసారి నా వైపు చూడండి. ఇక్కడ ఈ మాటను అండర్లైన్ చేసుకొని ఏమని? ఫలించుచు ఫలించినట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని అన్న కాడ సత్యముగా గ్రహించిన. ఈ రోజున నువ్వు నేను మనం అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము సత్యముగా. నువ్వు కూడా గ్రహించావుగా. ఎప్పుడు? బాప్తిసం తీసుకునేటప్పుడు ఇదే సత్యం అని గ్రహించావు కదా, అవునా కదా? ఇదే నిజం, ఇదే నిత్య జీవం, ఇదే పరలోకానికి మార్గం, ఇదే 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 అది నమ్మిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఇక్కడ రాయబడిన సంఘటన ఏంటంటే కొలస్సీలోకి రాశారు, ఆ సంఘానికి వ్యాపించుచున్నది అని కదా. మరి మనలో వ్యాపిస్తుందా? కొలకలూరు నూతన యెరూషలేము ప్రార్థన మందిరములో ఎక్కడున్న సంఘస్థులలో ఇది వ్యాపించి ఫలిస్తుందా? అర్థకాలేదా? అర్థకాలేదా? మళ్ళీ చదవనా? అర్థమైందా? మరి ఇప్పుడు ఫలించాలి. ఫలించాలంటే ఏం చేయాలి? ఎత్తనము ఏమవ్వాలి? ఎత్తనములో నుంచి మొలక రావాలి. ఎత్తులో నుంచి మొలకొస్తేనే కదండి చెట్టు అయ్యేది. చెట్టు ఉంటేనే కదండి కాయలు కాసేది. కాయ ఉంటేనే మళ్ళీ దానికి ఇత్తనాలు వచ్చేది. ఆ ఇత్తనం జరిగితేనే మళ్ళీ మొలకొచ్చేది. అంటే మొదటగా నువ్వు నాటబడిన వాడివైతే నువ్వు ఒక విత్తనంగా ఉంటే నీలో నుంచి రావాలి ఇవన్నీ. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మీరు ఫలించుచు వ్యాపించుచున్నది అని అంటున్నాడు. ఇక్కడ కొలస్సీ సంఘం అంతగా అభివృద్ధికి వచ్చిందట, అంతగా ఆశీర్వదించబడిందట. మరి మన సంఘం ఏంటి అని అడిగా. లేకపోతే శబ్దాంతర ద్వారా వింటున్న గ్రామస్తులు కూడా దీన్ని ఆలోచించవచ్చు. ఏమి ఇబ్బంది లేదు. దేవుని వాక్యం మరి నీలో నాటబడినప్పుడు నీవు కూడా ఫలించి అభివృద్ధి పొందాలి కదా. ఫలించి అభివృద్ధి పొందాలంటే మనం ఇష్టపడాలి కదా దేవుని పరిచర్య చేయడానికి. అపొస్తలుడైన పౌలు తిమోతి రాసి శుభమని చెప్పి రాసి ఎఫెప్రా అని అతనికి ఇచ్చి
కొలస్సీ సంఘానికి పంపించారట. అంటే రాసిన వారు, పంపిన వారు, తీసుకెళ్లే వాళ్ళు, వినేవారు అందరికీ కూడా ఒకే శరీరమై ఉన్నారట, ఏక ఆత్మై ఉన్నారట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించండి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, మనందరం కూడా ఎలా ఉండాలట? ఫలించు వారిగా ఉండాలి. దేవుని సువార్త ఓ అద్భుతం, దేవుని వాక్యం ఒక అద్భుతం. మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, చూద్దాం రండి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాటను చూద్దాం. 1:16 ఒక మాట ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, విముక్తి, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇది నేను చెప్పేది విముక్తి. విముక్తి కలగటానికి దేవుని సువార్తను బట్టి నేను సిగ్గుపడను, దేవుని సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడను, దేవుడు నా సొంత వాడు అని చెప్పడానికి నేను సిగ్గుపడను, దేవుని కుమారుడు నేను చెప్పడానికి సిగ్గుపడను, ఆయనే నిజ దేవుడు అని చెప్పడానికి నేను భయపడను, ఆయనే సర్వ సృష్టికర్త అని చెప్పడానికి నేను ఎక్కడ కూడా దిగులు పడను, ఎక్కడ కూడా చింతపడను, ఎక్కడ కూడా దడుచుకోను అని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాడు. ఇక్కడ దేవుని సువార్తను గురించి నేను సిగ్గుపడను అని చెప్తున్నాడు. నిజమే, ఈ రోజున మైదానాల్లో దేవుని గురించి ప్రకటించబడుతూ ఉన్నది. ఆడేవాళ్ళు, ఇలా చాలా మంది కూడా దేవుని ఎంతగానో కనపరుస్తున్నారు. ఎందుకంటే వారు సిగ్గుపడు వారు కాదు. వాళ్ళు వాక్యాన్ని బహిరంగంగా ఇలా మైకు తీసుకొని చెప్పవసరలా, అవకాశం వచ్చింది, టెలివిజన్ ముందు నుంచొని దేవునికి స్తోత్రం, నాకు విజయాన్ని ఇచ్చినందుకు వందనాలు అంటున్నారు. అంతే, సువార్త లోకములో ప్రకటించబడుతున్నది. హల్లెలూయా. నాయకులు ప్రకటిస్తున్నారు దేవుని సువార్త, అసెంబ్లీలో, పార్లమెంట్ లో, ఎక్కడంటే అక్కడ ఆయన ప్రకటిస్తున్నారు. విషయం ఏంటంటే వాళ్ళు సిగ్గుపడలేదు. కానీ క్రైస్తవులు అనబడిన వారు కొంతమంది దేవుడిని కనపరచడానికి సిగ్గుపడుతున్నారు. నువ్వు సిగ్గుపడితే రేపు ఆయన నిన్ను చూసి సిగ్గుపడతాడు. జాగ్రత్త. కాబట్టి ఇలా నువ్వు ఇక్కడ సిగ్గుపడితే రేపు నిన్ను చూసి ఆయన సిగ్గుపడతాడట. ఆ సిగ్గుపడేటప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావో ఆలోచన చేయి. ఈ రోజు నువ్వు సిగ్గుపడితే రేపు ఆయన నిన్ను చూసి సిగ్గుపడతాడు. సిగ్గుపడినప్పుడు నువ్వెక్కడ? కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని సంగమా. నిజంగా దేవుని వాక్యాన్ని అణిచివేయాలనుకోవటం భ్రమ, ఆపివేయాలనుకోవటం మూర్ఖత్వం, నాశనం చేయాలనుకోవటం అంట అసాధ్యమైన పనిని పూనుకుంటున్నారు. కానీ అవ్వదని అర్థమైందా? అసాధ్యమైన పని, ఇక అది అవ్వదాని కోసం ఎంత ప్రయత్నం చేస్తే ఏముంది? ఇప్పుడు కొన్ని చెట్లు ఉంటాయి చూడండి, ఏముంది అది ఎన్నిసార్లు యాసిడ్ పోసినా కూడా సాగు మొలుతానే ఉంటుంది. అది యాసిడ్ పోసినా కూడా సాగు కొన్ని చెట్లు. సాగు లేనిదే దేవుని వాక్యం, జీవం ఉన్నదే దేవుని వాక్యం, నిత్య జీవులకు నడిపించేదే దేవుని వాక్యం, మనల్ని బలపరిచేదే దేవుని వాక్యం, మనల్ని స్థిరపరిచేదే దేవుని వాక్యం, మనల్ని రాజ్యంలోకి చేర్చేదే దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యాన్ని గురించి ఎక్కడ సిగ్గుపడక నీ దేవుడిని ఒప్పుకో. దేవుని వాక్యాన్ని ఎక్కడ చూసినా నువ్వు దేవుడిని కనపరచు, ఆ దేవుడే నిన్ను కనపరుస్తాడు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, మనందరం చేయాల్సిన పని ఏంటంటే ఇంకా మనం కూడా ఫలించి అభివృద్ధిలోకి రావాలి. మనం ఎన్ననాటి నుంచి కన్ననాటి నుంచి ఇంకా ఆయన్ని గణపరచడానికి మనం కూడా విస్తరించలాగనా, విస్తరించలాగనా దేవుని పరిచర్య విస్తరించలాగన ప్రయత్నం చేద్దాం. మన ప్రయత్నం దేవుడు సఫలపరచును గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంటిలో దీవించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన దేవా, మీకు వందనాలు. మరొకసారి ప్రభు ఇలా ప్రార్థించే అవకాశాన్ని ఇచ్చారు. ఇప్పటి వరకు మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యాన్ని ప్రభా ఇదిగో నా తండ్రి మా హృదయాల్లో నాటినందుకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, ఒక రైతు విత్తనాన్ని నాటి
నిద్రపోయినా మెలుకున్నా అతనికి తెలియకుండా తనంతట తానే ఎలా ఎదిగి గింజలిచ్చిందో నీ సువార్త అయాదుకున్న తండ్రి వ్యాప్తిలో నాయన నాలాంటి వారు చేసినా చేయకపోయినా నాయన నీ రాజ్యములో మేమందరం చేరడానికి నీవే ప్రభా నీ యొక్క ప్రభా నామాన్ని ప్రభ హెచ్చించుకుని సర్వలోకము నాయన గ్రహించి ఆ సర్వలోకములో ప్రభా సర్వలోక నాదులు ప్రతి వారు కూడా మానవులు నీ రాజ్యంలో చేరడానికి నీ పరిచర్యను విస్తరింపచేసేది నీవే. కాబట్టి మేము మా ప్రయత్నం నిన్ను అంగీకరించడమే నాయన, నేను స్తుతించడం తప్ప ఏమి చేయదు. కాబట్టి నేను స్తుతించి అంగీకరించి అనేకులకు ప్రభాని స్వార్థ ప్రకటించడానికి సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ పైకి లేచి నిలబడి కానుకలు సమర్పించుకుందాం. శివరాశులతో ముగించుకుందాం.